విజ్ఞప్తి చేస్తాను సార్. కార్యక్రమానికి విజేసినటువంటి శ్రీమతి గుమ్మడి వెన్నెల గారికి చైర్పర్సన్ తెలంగాణ ఘనంగా ఆహ్వానిస్తున్నాము. మేడం దయచేసి గౌరవ అతిథుల చేత మాన్యులు అంబేద్కర్ గారికి పెద్దవాళ్ళ చేత నివాళులు అర్పించడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించాలని ఆ మహానేతకు అందరూ కూడా ప్రధానంగా నివాళులు అర్పించి సార్ కొద్దిగా आगे आगे భారత రాజ్యాంగాన్ని మేడ్చల్ గారిని కూడా అలాగే స్థానిక ఎస్హెచ్ఓ రావున్న స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జ్యోతి ప్రజలు జయంతి డాక్టర్ అంబేద్కర్ గారిది మన మల్కాజ్గిరితో పాటు మన తెలంగాణతో పాటు దేశమంతటా కూడా గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి పేదవాళ్ళందరినీ కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో వారు దేశంలో పోరాటం సాగించి పేదలకు అండగా ఉన్నటువంటి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారు విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే ఇలా గ్రామాల్లో కానీ వాడలో కూడా వారు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో యువత కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులంతా కూడా వారి అడుగుజాడలు నడవాలని చెప్పేసి ఆ విగ్రహాలు పెట్టుకుంటాం. అందరి మహాదేవుల విగ్రహాలన్నీ కూడా వాళ్ళు మంచి పనులు ఏవైతే ప్రజలకు మరి చెప్పడం కూడా జరిగిందో సూచనలు ఇచ్చినారు. మన భారతదేశం ప్రపంచంలోనే ముందున్న ఉద్దేశంతో వారు దేశానికి ప్రాణత్యాగాలు చేసినారు. ఉన్నటువంటి కులాలు మతాలు కానీ ఇలా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉన్నాయి. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఒకే వేదిక మీద రావాలని చెప్పి అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి మరి డాక్టర్ అంబేద్కర్ గారు కలలు కన్నారు. ఆ కళలను నిజం చేయాలి. అదేవిధంగా మీ అందరితో కూడా రాగానే సోదరి వెంకటతో కానీ ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లు కూడా చెప్పడం కూడా జరిగేది. మరి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి ప్రోగ్రాం ఉన్నది. డాక్టర్ అంబేద్కర్ గారిది జిల్లాలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మీ అందరు పర్మిషన్ తీసుకొని మొదటగా నేను మాట్లాడిపోతానని చెప్పినాను. మరి దయచేసి మరి సోదరి వెంకయ్య గారు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు ఎవరైతే అఫీషియల్ ఉన్నారో అందరూ కూడా ఈ ప్రోగ్రాన్ని సహకరించాలి. దీనికి కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే మరి వాళ్ళు నడిపిస్తున్నటువంటి సంఘం ఉన్నటువంటి పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా దయచేసి ఇదంతా కూడా మన ఫంక్షన్, ఏ ఒక్కరిది కాదు. మీరందరూ కూడా ఇక్కడనే
కార్యక్రమాన్ని మన తాండూరుతో పాటు దేశమంతటా కూడా గ్రామాల్లో పల్లెల్లో వాడవాడలో కూడా జరుపుకుంటున్నాం. మొదటగా నేను మేడ్చల్లో అఫీషియల్ ప్రోగ్రామ్ అటెండ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత. డాక్టర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఎన్నో సేవలు చేసి స్వాతంత్రం రావడానికి భారతదేశ ప్రపంచంలో మరి ముందున్న ఉద్దేశంతో కూడా డాక్టర్ అంబేద్కర్ కళలు కన్నారు. ఆ కళలన్నీ కూడా మనం నిజం చేయాల్సిన బాధ్యత యువకుల మీద ఉన్నది. ఈ విగ్రహాలు కూడా గ్రామాలు ఎందుకు పెట్టుకుంటామంటే డాక్టర్ అంబేద్కర్ గారితో పాటు ఎవరైతే మహానుభావులు విగ్రహాలు పెడతారో వాళ్ళు ఏదైతే కళలు కన్నారో ఆ కళలన్నీ మనం నిజం చేయాల్సిన బాధ్యత యువత మీద ఉన్నది, మనందరి మీద ఉన్నది. ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే పెద్దగా ఉండాలనే కోరిక ఉండాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. సీట్లలో కూర్చోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం.